రెండవ పరిశుద్ధ గ్రంథ పరిశోధన సదస్సు ఇలా యానం పట్టణంలో జరగడం సంతోషంగా ఉందన్న వారందరూ కూడా మీ చేతులు చూపించవలసిందిగా కోరుతున్నాం. ఒక ప్రక్క మంచు కురిసే వేళ, మరొక ప్రక్క వాక్యపు జల్లులతో ఆత్మీయ మేలులు పొందుకోవడానికి ఈరోజు మనం ఆయా ప్రాంతాల నుండి చేరు రావడం అనేది సంవత్సరంలో కొన్ని రోజులు కుటుంబ సమేతంగా వసతులు ఉన్నా లేకపోయినా ఆయన సన్నిధిగా భావించి ఇలా 4 దినాల ఒక పరలోకపు వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం ద్వారా ఎందరూ ఈ సంతోషంలో పాలిభాగస్తులవుతున్నారో తెలియదు, కానీ మా సేవక బృందం నిజముగా ఇది మరో పరలోకపు వాతావరణాన్ని తలపిస్తున్నట్టుగా మేమైతే చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ 4 రోజులలో అనేక మంది మా జత పనివారైనటువంటి దైవ సేవకుల ద్వారా ఎన్నో విలువైన వాక్యపు సందేశాలు మీ మనసులకు చేర్చాలనే మా ప్రయత్నం వెనక గంటల తరబడి మా ప్రసంగాలు మీకు ఒకవేళ జ్ఞాపకం ఉండకపోవచ్చు, కానీ ఏదైనా ఒక ప్రసంగము నుండి ఏదైనా ఒక మాట మీ మనసులను తాకుతాయని, ఆ మాట మన విశ్వాస ప్రయాణములో ఒక మైలురాలుగా ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ 4 రోజులలో మంచి మనస్సాక్షితో వాక్యం వినేవారైతే ప్రతి సందర్భం వెనక దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడన్న ఆలోచన నాలో మీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. మంచిది. గత సంవత్సరం మొదటి పరిశుద్ధ గ్రంథ పరిశోధన సదస్సులో నా వర్తమానం అంతర్జాలంలో తిష్టవేసిన వాయుమండల అధిపతి అనే అంశాన్ని నేను మాట్లాడడం జరిగింది. ప్రస్తుత మానవ సమాజంలో నేటి బాల్యము నుండి యవన దశలో ఉన్నవారు చెడిపోతున్న వారి మనసుల వెనక దాగిన విషవృక్షాన్ని బద్దలుగొట్టే ప్రయత్నాన్ని దైవలేఖనాల వెలుగులో అంతర్జాలము అనగా ఇంటర్నెట్ ప్రపంచంలో తిష్టవేసిన ఆ దురాత్మ శక్తి, ఆ దురాత్మ సంబంధమైన అధికారాన్ని ఆనాడు చెప్పడం జరిగింది. హోలీ ప్రీస్ట్హుడ్ మరి యూట్యూబ్ ఛానల్లో ఆ ప్రసంగం మీకు అందుబాటులో ఉంది. మంచిది. ఈనాటి నా అంశం వాక్యపు వెలుగులో వ్యాధుల చరిత్ర. మరొకసారి ఇది పరిశోధన సదస్సు. దేవుని మాటలు పరిశోధిస్తేనే అవి మన హృదయాల్లో చచ్చేంత వరకు ముద్రించబడతాయి. కేవలం ఏదో రావాలని వచ్చినట్టుగా వచ్చి, ఏదో విన్నట్టుగా నటించి, ఏదో విన్నాముగా అన్నట్టు వెళ్ళిపోతే ఈ మాటలు మన జీవితకాల పర్యంతము మన హృదయాలలో ముద్రించబడవు. కనుక మీ మనసు, మీ ఆలోచన, మీరందరూ కూడా ఇక్కడే మీ మనసులను నిక్షిప్తం చేసి ఈ నా మాటలు వినడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రేమపూర్వకమైన మనవి చేసుకుంటూ, ఒక విశ్వాసిగా ప్రపంచాన్ని తలక్రిందులు చేసేటువంటి మహత్తరమైన జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నది అంటే అది కేవలం బైబిల్ కలిగిన క్రైస్తవుడి దగ్గర మాత్రమే. ప్రపంచాన్ని, భూమిని తలక్రిందులు చేసే జ్ఞానం నీ అరచేతులలో ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విరివిరిగా అమ్ముడుపోతున్న ఏకైక దైవ గ్రంథము కూడా ది గ్రేట్ బైబిల్. అలాంటి మహత్తరమైన గ్రంథము ద్వారా దేవుడు అనాది కాలముగా ఎన్నో విషయాలు ప్రతి మనిషి తన ఆలోచనను గుర్తెరగాలని ఆయా తరాలు మారుతున్నా
తరాలు మారుతున్న ఆయా వ్యక్తుల ద్వారా ఎన్నో విషయాలు, ఎన్నో చారిత్రాత్మకమైన సంఘటనలను దైవ గ్రంథము ద్వారా ఆయన భద్రం చేసి ఉంచాడు. అయితే ఈ అధునాతన కాలంలో ఉన్న మనము ఎన్నో విపత్తులు చూస్తున్నాం, ఎన్నో అగ్ని ప్రమాదాలు చూస్తున్నాం, ఎన్నో వ్యాధులు చూస్తున్నాం, ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు మనం నిత్యము చూస్తూ ఉన్నాం. అయితే మన కళ్ళ ముందు యాక్సిడెంట్ జరిగింది, మనం వెళుతూ ఉన్నాం. ఎవరికో యాక్సిడెంట్ జరిగింది, అయ్యో పాపం అనుకుంటున్నాం. మన దారిని మనం వెళ్ళిపోతున్నాం, మన పనుల్లో మనం పడిపోతున్నాం. ఎక్కడో భూకంపం వచ్చిందన్న వార్త మనం విన్నాం. అక్కడెక్కడో వచ్చిందట, ఇంతమంది చనిపోయారట అని కాకతాయంగా ఆ మాటను తీసుకున్నాం, మర్చిపోయాం. ఎక్కడో అమెరికా రాష్ట్రంలో కాలిఫోర్నియాలో కార్చిచ్చు రగిలిందట, ఆ కొండలు తగలబడుతున్నాయట, ఊర్లు కాలిపోతున్నాయట, ప్రజలు చచ్చిపోతున్నారట, వింటున్నాం, మర్చిపోతున్నాం. ఇలా ఎన్ని విపత్తులు! ఎక్కడో సముద్రంలో సునామీ భూకంపము సృష్టించి ఎన్నో దేశాల సముద్ర తీర ప్రాంతాలపై ఉప్పెనలా వచ్చి ఒకరోజు 2,50,000 మందిని పొట్టన పెట్టుకున్న 2004లో వచ్చినటువంటి సునామీ మనం అప్పుడే మర్చిపోయాం. ఇలా ప్రతినిత్యము ఎన్నో సంఘటనలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయలే అని అందరూ సహజంగా ఆలోచిస్తున్న వేళ, ఈరోజు ప్రతి సంఘటన వెనక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జరుగుతున్న పరిణామాల వెనక దేవుడు ఏదో మనకు నేర్పించబోతున్నాడన్న ఆలోచన మన అందరిలో ఉండాలని, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఎన్నో వ్యాధులు, భయంకరమైన క్షయ, భయంకరమైన డయేరియా, భయంకరమైన టైఫాయిడ్, భయంకరమైన డెంగ్యూ, మందులు లేక ఊర్లు లేచిపోయిన చరిత్ర మనం చూసాం. డయేరియా పుట్టింది అంటే దానికి మందు లేక ఒక ఇంటిలో ప్రారంభమైన డయేరియా వ్యాధి అనేక వీధులు తుడిచిపెట్టి పాడేసిన చరిత్ర పుటలలో చదువుకుంటున్నారు ఈరోజు. అంటే ఈరోజు మనిషిగా బ్రతుకుతున్న నీ శరీరము ఒక చక్కటి నిర్మాణము కలిగి, చక్కటి వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంది ప్రతి మనిషి దేహము. అయితే తరాలు మారి చరిత్ర మారుతున్నప్పుడు ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గి మనిషిపై దండెత్తుతున్న ఎన్నో రకాల వ్యాధులు మానవ బ్రతుకులను అతలాకుతలం చేసి పడేస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా వ్యాధులు కలుగుతున్నప్పుడు, వ్యాధులు వస్తున్నప్పుడు మన చుట్టుపక్కల వారికి, మన ఇంటిలో వారికి, మన బంధువులకి, అనేక ప్రాంతాలలో ఉన్న మన ఆత్మీయులకు కలుగుతున్నప్పుడు వాటి చరిత్ర ఏమిటో, అవి ఎందుకు కలుగుతున్నాయో, ఎందుకు వేధిస్తున్నాయో, ఎందుకు మానవ మనుగడను ప్రశ్నార్థంగా చేస్తున్నాయో, ఏనాడు మనుషులు దాని అంతర్లీనంలోకి వెళ్ళి దాని వెలుగులో దేవుడు ఏమి నేర్పిస్తున్నాడని ఆలోచించకపోవడమే విడ్డూరం. రీసెంట్గా వచ్చిన కరోనా ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థను ఎంత గడగడలాడించిందో. భార్య ఎదుట భర్త, భర్త ఎదుట భార్య ప్రాణాలు కోల్పోయిన చరిత్ర ఈ మధ్య కాలంలోనే మనం అందరము చూసాం. మరలా లేటెస్ట్గా మనం వింటా ఉన్నాం, HMPV అనే ఒక వైరస్ మరలా దాడి చేయబోతుందని, సేమ్ కరోనా లాగే విస్తరించబోతుందని ఇప్పటికే పుకారులు చికారులై ఇప్పటికే మానవ మనస్సులను భయభ్రాంతులు చేస్తున్న వేళ మరొక పిడుగు లాంటి వార్త నేను కూడా తెచ్చాను. మిమ్మల్ని అందరినీ ఈరోజు భయభ్రాంతులు చేసేసి, ఏమండి, ఈరోజే మీరు అందరూ ఉరి పెట్టుకునేటట్టు చేయబోతా ఉన్నారు. నిజమంటారా? అయితే ఒక క్రైస్తవుడిగా నేను ఆలోచించిన విధానములో నుండి, నా కుటుంబంలో జరిగిన సంఘటనలో నుండి, ఎందుకు మనిషి మీద ఈ వ్యాధులు దాడి చేస్తున్నాయి, వ్యాధులు వెనక దాగిన దేవుని యొక్క ఆలోచన ఏమిటో తెలుసుకోవాలనే ప్రయత్నములో నుండి ఈరోజు కొన్ని విలువైన సంగతులను తీసుకొచ్చాను. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది, త్వరగా నా మాటలు ముగించడానికి ప్రయత్నిస్తాను. ముందుగా చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి మనందరం కూడా చదవడానికి ప్రయత్నిద్దాం.
ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 58వ వచనం. ఒకసారి మరలా నువ్వు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన అనుసరించి గైకొనొచ్చు నీ దేవుడైన యెహోవా ఆ భీకరమైన భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళును కలుగజేస్తాడు. ఏంటంటే ఆశ్చర్యం? దాదాపు ఒక 50, 70, 80 సంవత్సరాలు బ్రతుకుతున్న మనలో ఎవరైనా ఉంటే కరోనా అంటే ఎవరికి తెలియదండి. ఆ కరోనా అనే వ్యాధి కేవలం ఒక పారాసెటమాల్కు లోబడే వ్యాధి, కానీ ప్రపంచాన్ని ఎంత భయపెట్టిందో మనం చూసాం. దేవుని చేతిలో ఉన్న ఆశ్చర్యకరమైన తెగుళ్ళు అన్నాడు. ఏంటంటే అవి ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కలుగు చేయను, అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములునై ఉన్నాయి. ఏంటి ఆయన ఉద్దేశం? ఏంటి? నువ్వు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదకి తెప్పించును, అవి నిన్ను వెంటాడతాయి. దేవుడు మాటలేంటి ఎంత విచిత్రంగా ఉన్నాయి. వ్యాధి నిన్ను వెంటాడుతుందా? వ్యాధి నిన్ను బాధిస్తుందా? వ్యాధి నిన్ను రోగశయ్య మీదకి ఎక్కిస్తుందా? ఎస్, ఎక్కిస్తుంది. నువ్వు ఎప్పుడు విననటువంటి ఆశ్చర్యకరమైన తెగుళ్ళతో నువ్వు చూడబోతున్నావట. ఇంతకీ దేవుడు ఉద్దేశాలు ఏంటండి? వ్యాధులు వచ్చిన వాళ్ళందరూ పాపాత్ములు అని అనుకోకండి ఎవరు కూడా. దయచేసి ఈరోజు చెబుతున్నాను, మన కుటుంబంలో కాకుండా మన పక్కింటి వారి కుటుంబంలో ఎవరైనా రోగము చేత బాధింపబడుతుంటే ఈరోజు విశ్వాసులు పలికే మాట ఏంటో తెలుసా? ఏదో తప్పు చేస్తుంటారండి, అందుకే ఇంత భయంకరమైన వ్యాధి, ఇంత పరిస్థితుల్లో ఉన్నారండి అని మనమే తీర్పురులై న్యాయకర్తలై మనమే ఒక దుష్ప్రసారాన్ని మొదలు పెడుతున్న వేళ, అసలు వ్యాధులు వెనుకున్న దేవుని యొక్క ఉద్దేశాలు దైవ లేఖనాల వెలుగులో నువ్వు తెలుసుకుంటే అసలు వ్యాధి వెనక ఉన్న దేవుడు ఉద్దేశం ఏమిటో ఈరోజు మీకు ఒక 5 విషయాలను జ్ఞాపకం చేయబోతున్నాను. ఆ 5 విషయాలలో మొదటి విషయం ఏమిటి అంటే, రోగాల వెనక దేవుడు కొందరు వ్యక్తుల జీవితాలలో రోగాన్ని కలుగు చేయడం వెనక దాగిన ఒక సత్యం ఏమిటో తెలుసా? ఒక మనిషిలోని మార్పును చూడడానికి. దేనికండి? నా 5 విషయాలలో మొదటిది ఏంటి అంటే, మారు మనసు కొరకైన వ్యాధి. ఏ వ్యాధి అమ్మిది అంటే, ఎవరినో దేవుడు దృష్టిస్తూ ఉన్నాడు, దేవుని కనుదృష్టి ఎవరినో తాకుతూ ఉంది, ఎవరో మారాలని ఆయన సంకల్పంలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికే దేవుడు వారిని మార్చడం కొరకే వారిని రోగశయ్య మీదకు తీసుకెళ్ళబోతూ ఉన్నాడట. ఒకసారి దైవలేఖనాల వెలుగులో ఆ మాటను మనం చూద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనము నుండి కొన్ని మాటలు చాలా నాతో పాటు మీరు స్పీడ్గా ఉండాలి, స్పీడ్గా చదవాలని కోరుతూ ఉన్నాను. 16వ వచనం చదువుదాం. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారిని ప్రాణమును తప్పించినట్లు, వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరిచాడు. కొందరు గర్విష్ఠులైపోయారు, దేవుడంటే లెక్క లేకుండా ఉన్నారు, దేవుడంటే భయం లేకుండా ఉన్నారు, దేవుడంటే సిర్రెత్తుకు వచ్చేవారు ఉన్నారు. చూడండి, అప్పుడప్పుడు దేవుడి కార్యాలు చేస్తుంటే పక్కన సినిమా పాటలతో విపరీతంగా పెడతా ఉంటారు. ఇక్కడ దేవుడి కార్యం జరుగుతుంటే ఆ పక్కన మందు తాగుతూ ఉంటారు. అంటే దేవుడు భయం లేని వారు, గర్విష్ఠుల వారు, అలాంటి వారిని ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసా? ఉపదేశాన్ని సిద్ధపరుస్తున్నాడట. ఉపదేశాన్ని సిద్ధపరిచిన ఆ ఉపదేశానికి ఎందుకు చెవిస్తారండి? ఇస్తారా? నీ ఒంటిలో నీ అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నంతసేపు దేవుడంటే ఈరోజు మనిషికి లెక్కలేదండి.
దేవుడంటే మనిషికి లెక్కలేదండి. ఎప్పుడంటే దేవుడంటే లెక్క వచ్చేదో తెలుసా? నీ అవయవాలలో లోపం, అవయవాలలో రోగము యొక్క తీవ్రత మొదలై నిన్ను బాధించి నడవకుండా చేయగలిగిన నాడు దేవుడంటే ఏంటో గుర్తొస్తుంది. అలా దేవుడు కొందరి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారు చావకూడదు, వారు గోతుకుపోకూడదు, గోతు నుండి పాతాళానికి పోకూడదు అనుకున్న దేవుడు వారిలో మారు మనసు చూడడానికి, మార్పు కలుగు చేయడానికి దేవుడు ఏం చేశాడంట? 19వ వచనం, వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణలోకి వస్తాడు. ఎందుకు వచ్చిందో తెలుసా? వ్యాధి చేత మంచం ఎక్కిచ్చాడట. అది రోగశయ్య, హాస్పిటల్ బెడ్. ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు, అమ్మో బాధ. ఎప్పుడన్నా కాకినాడ జీజీహెచ్ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళి చూడండి, ఒక్క గంట నిలబడి చూడండి, అక్కడ ఉండే తీవ్రత ఏంటో తెలుస్తుంది, అక్కడ ఉండే వేదన ఏంటో తెలుస్తుంది. 20వ వచనం, రొట్టియు రుచిగల ఆహారము వానికి అసహ్యమవును, వాని శరీరం మాంసము క్షీణించిపోయి వికారమగుతూ బయటకు కనబడకుండానే ఎముకలు పైకి పడుచుకొని వస్తాయి. ఎలాగైపోయాడో తెలుసా? స్కెల్టన్. బాడీలో నుంచి ఎముకలు కనబడుతుంటే అప్పుడప్పుడు పిల్లలు చూశారనుకోండి, కొన్ని విటమిన్స్ లోపం వల్ల పిల్లలు గూడు అంటుకుపోయి ఉంటుంది అనమాట. ఆఫ్రికన్ దేశాలలో చూస్తే సరైన ఆహారం లేక, ఈరోజు మనకు ఎక్కువైపోయి పాడేస్తున్నాం. అక్కడ ఆహారం లేక మట్టిని బిస్కెట్లుగా మలుచుకుని తింటున్న పిల్లలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అలా మారిపోతాడట వ్యాధి వచ్చిన వాడు. వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడొకడొకడు వానికి మధ్యవర్తి వచ్చాడు. మధ్యవర్తి ఎవరో తెలుసా? యేసు ప్రభు నీకు మధ్యవర్తి వచ్చాడు. ఈ తోటమాలు అడుగుతున్నాడు, 3 సంవత్సరాల నుంచి కాయని ఈ చెట్టును కొట్టేద్దామంటే, కాదయ్యా కాదయ్యా మరొక అవకాశం ఇద్దామన్న దేవుడు నీలో మార్పును చూడడానికి నిన్ను రోగశయ్య మీదకి ఎక్కిస్తాడు. ఆయన అప్పుడప్పుడు నిన్ను రోగశయ్య మీద కూర్చోబెడతాడు. అప్పుడప్పుడు మన బ్రతుకులలో వేదన కూడా అనుభవించాలి. బాధ అంటే ఏంటో రుచి చూడాలి. దేవుడి యొక్క మాధుర్యాన్ని నువ్వు చూడాలి అంటే అప్పుడప్పుడు నీ శరీరంలో కొన్ని మార్పులు జరగాలి. అప్పుడు 24వ వచనం, దేవుడు వాడి యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వాడిని విడిపిస్తాడు. ఈరోజు ఎన్నో సంఘాలు ఎలా నిలబడ్డాయో తెలుసా? ఎన్నో సంఘాలు ఎలా కట్టబడ్డాయో తెలుసా? దేవుడు స్వస్థత కార్యాలు చేస్తాడనే నమ్మకం. ఈరోజు ఎంతోమంది ప్రభును నమ్మని వారు కూడా మీ దేవుణ్ణి మొక్కుతే, యేసు యొద్దకు వస్తే ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి అంటున్నారు. అంటే యేసులో దాకిన సూపర్ న్యాచురల్ పవర్స్ ఏంటో తెలుసా? ఆయన వస్త్రపు చెంగును ముట్టిన స్త్రీ 12 సంవత్సరాల నుండి బాధపడ్డ తన రోగాన్ని వదులుకుంది. ఆయన దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో ఈరోజు సమాజానికి అర్థమవుతుంది. డాక్టర్లు సహితము అర్థమవుతుంది. దేవుడు వాడి యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వాడిని విడిపించెను. ప్రాయశ్చిత్తము నాకు దొరికి ఆ రోగశయ్య మీద ఉండగా స్థానిక సంఘము నుండి సేవకుడు వెళ్ళి ప్రతిరోజు అతనికి ప్రార్థించి దేవుణ్ణి విడిచిపెట్టుకొని హెచ్చరికతో కూడిన మాట చెబుతూ, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడనే మాట చెబుతూ ఉచ్చరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాడి యందు కరుణ చూపి వాడు చచ్చిపోతే పాతాళ గుండానికి పోతాడు. అలా పాతాళ గుండానికి పోవడానికి దేవుడికి ఇష్టం లేదు. వాడిని ఎలాగైనా మార్చాలి. ఎలా మార్చాలి అంటే వాడికి రోగము కలుగు చేసి మంచం ఎక్కిస్తే ఎంతమంది జీవితాలలో ఇలాంటి కార్యాలు లేవు చెప్పండి? ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? అర్థం అవ్వలేదు నా మాటలు. ఉన్నాయంటే గట్టిగా చెప్పండి అందరూ. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి కార్యాలు ఉన్నాయండి. దేవుడు నిన్ను స్వస్థపరచలేదా? దేవుడు ఒకవేళ స్వస్థపరచకపోయి అంటే ఈ పాటికి నువ్వు పాతాళ గుండానికి పోయేవాడు. దేవుడు నీకు ఆపర్చునిటీ ఇచ్చాడు. దేవుడు క్షమాగుణం ఇచ్చాడు. నీకు వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చాడండి మనందరికీ.
వాడు దేవుని బతిమాలుకుని ఎడల ఆయన వాడిని కటాక్షించును కావుడ. 26వ వచనం, ఆయన ముఖము చూసి సంతోషించుచు ఎలాగు నిర్దోషిత్వమైన నరునికి దయచేస్తూ అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించు ఇట్లని పలుకుచున్నాడు. ఏమని పలుకుతున్నాడో తెలుసా? ఇంతకాలము వ్యర్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. స్వస్థత పొందుకున్నాడు, రోగశయ్య మీద నుండి స్వస్థత పొందుకున్నాడు. ఆ పొందుకున్నప్పుడు అంటున్నాడు, యథార్థమైన దానిని, ఇదిగో సేవకులు చెప్పిన మాటను, నా తల్లిదండ్రులు చెప్పిన మాటను. ఈరోజు వెనకే కదండి, చూడండి ఎక్కడ చూసినా వీ మిస్ యూరా, వీ మిస్ యూరా, వీ మిస్ యూరా. ఎక్కడ బోర్డులు చూసారా? బోర్డులు ఏం కనబడుతున్నాయి? వీ మిస్ యూ రా. నువ్వు మిస్ అయిపోయావురా మా జీవితాల్లోంచి. మందు కొట్టడానికి లేవు, సినిమాకి వెళ్ళడానికి లేవు. వీ మిస్ యూరా. ఏ కారణమేంటి? దేవుడు యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని, ఆయనను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. కోపములోనికి దిగకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది. అదిగో ఇప్పుడు చెబుతున్నాను, ప్రతి రోగము పాపమును బట్టో, ప్రతి రోగము మరణము కొరకో కాదు. రోగాల వెనక దేవుడి యొక్క ప్రణాళికలో, దేవుడి యొక్క ఆలోచనలో, దేవుడి యొక్క ఉద్దేశములో ఒక మనిషిని మార్చాలి. ఒక మనిషిని మార్చడానికి ఆయన ఒక ప్రణాళిక ఏంటో తెలుసా? రోగశయ్య మీదగా తీసి మారు మనసును తెచ్చి తిరిగి వాడిని దేవుడి యందు నిలబెట్టి. ఇలాంటి వారు ఎందరో మన మధ్య యవనస్తులైన బిడ్డలు ఉన్నారు, పరిచర్యలో పాల్గొంటున్నారు ఈరోజు. అందుకే అంటున్నాను, మొదటి పాయింట్, నా పాయింట్ ఏంటంటే, మారు మనసు కొరకైన వ్యాధులు మనుషులను వెంబడిస్తాయి. ఆ వ్యాధి మరణం కొరకు కాదు, ఆ వ్యాధి నిన్ను దేవునితో అంటు కట్టబడడానికి. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ చెబుతున్నాను, రెండో విషయం. కొందరు జీవితాల్లో వ్యాధులు పరీక్ష కొరకు వస్తాయి. కొందరు జీవితాలలో వ్యాధులు ఊరకే వస్తాయి. ఎందుకు వస్తాయి? ఊరకే ఎందుకు వారిని తాకాయి? వారు ప్రతి ఆదివారం అంటే ప్రేమ. నేను తమ్ముడు చెప్పాడు కదా మధ్యాహ్నం సెషన్లో, ఆదివారం అంటే పిచ్చి. దేవుడి సన్నిధి అంటే ఎక్కడ జరుగుతున్నా, ఎంత మంచి అయినా వర్షమైనా, నేనును నా ఇంటి వారును ఆ దేవుడి సన్నిధిలో ఉండాలని ఆరాటపడే కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఈరోజు. మన మధ్య కూడా ఉన్నాయి అలాంటి వారు. దేవుడి కోసం రోషం కలిగి బ్రతికేవారు మన మధ్య కూర్చున్నారు ఈరోజు. అలాంటి వారి జీవితాలలో దేవుడు 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 అని తిరుగుతుంటే, వారి జీవితాలలో రోగం విలయ తాండం చేస్తుంటే, పక్కనున్న వారి సూటిపోటి మాటలు ఏంటో తెలుసా? గొప్ప భక్తుడండి, గొప్ప భక్తుడి జీవితంలో చూసారా? దొరకనంత వరకేనండి. అందరూ దొరలు దొరికేశాడండి. వీడి జీవితంలో పాపిష్టి బ్రతుకు కనుకనే వీడి జీవితంలో ఆదివారం సంఘానికి పోయాడు, తెల్ల వస్త్రాలు కట్టుకున్నాడు, దేవుడు దేవుడు అని అందరికీ చెప్పాడు. కానీ వీడు ఎంత దుర్మార్గుడో తెలుసా అని లోకులు కాకులై పొడుస్తున్నాయి. యోబు దగ్గరకు వచ్చిన స్నేహితులు 6 రోజులు కూర్చున్నారు, మౌనంగా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మాట్లాడడం మొదలెట్టారు. ఒకడు అంటున్నాడు, నీ కొడుకులు పాపం చేశారేమో, బురద లేకుండా జమ్ము పెరుగుతుందా, నువ్వు పాపం చేసి ఉంటావేమో. సూటుబోటు మాటలతో మనసును పొడి చేస్తున్నారు. ఇంతకీ వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వేదో పాపం చేసి ఉంటావు, పట్టెడు అన్నం పెట్టలేదు, విధవరాలకి వస్త్రాన్ని ఇవ్వలేదు. మీరు యోబు గ్రంథం చదువుతూ వెళుతుంటే ఈ మాటలు కనబడుతుంటాయండి. పొడి చేశారు. స్నేహితులు నమ్ముకున్నవారు 7 రోజులు యోబుతో పాటు కూర్చుని ఉపవాసంలో ఉన్నవారు యోబు గుండెలను పొడి చేశారు. ఏమనో తెలుసా? నువ్వేదో తప్పు చేసావు, నువ్వెవరికి పట్టెడు అన్నం పెట్టలేదు అన్నావు. యోబు చెప్పుకుంటుంటాడండి, యోబు చెప్పుకుంటుంటాడు చదువుతుంటే. యోబుకి ఎందుకు వచ్చింది రోగం? యోబుకి ఎందుకు వచ్చింది రోగం? యోబు పాపిష్టి బ్రతుకు కాదండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే, సాక్షాత్తు దేవుని బిడ్డ, దేవుని రూపము కలిగిన వాడు, దేవుడంటే విధేయత కలిగిన వాడు, దేవుడంటే గుండెల నిండా నింపుకున్నవాడు, పీక మీద కత్తి పెట్టి నువ్వు చావాలన్నా చావడానికి సిద్ధము కలిగిన అంత గొప్ప విశ్వాసము కలిగిన వాడు యోబు. తనకి ఎన్ని ధనాలున్నా ప్రతిరోజు తన పిల్లలు ఎక్కడ చెడిపోతారేమోని ఆనాడు దహన బలులు అర్పించే గొప్ప మనసు కలిగిన వాడండి నా యోబు, మన యోబు.
మరి ఎందుకు అతడి జీవితంలో ఎంత విలయతాండం చేసింది? ఆఖరికి కట్టుకున్న భార్య వచ్చి అంటుంది, ఆయన దూషించి చచ్చిపోందే. ఇంత భక్తిపరుడి దగ్గరికి పరలోకి వెళ్ళిందట దేవదూతల ఆ నిలయములోకి వెళ్ళిందట. అపవాది అటు ఇటు తిరుగుతున్నాడు. ఏమమ్మా వచ్చేవంటే, కింద ఒక యథార్థవంతుడైన నా భక్తుడున్నాడు, చూసావా? చూసానయ్యా, నువ్వు యావదాస్తి అతని పాదాల దగ్గర పెట్టేసో, అతడికి లోటు అన్నది ఏంటి లేదు. లోటు లేనోడు నిన్ను పూజించకపోతే ఏం చేస్తాడు? తీసేసి చూడన్నాడు. తీసే అన్నాడు. దేవుడు ఒప్పుకున్నాడు, తీసేశాడు. యావదాస్తి పోయిన తర్వాత కనుకున్న బిడ్డలు కోల్పోతున్న వేళ, అందరూ వచ్చి తన దాసులు చెబుతున్న వేళ, అతడి నోట పలికిన అద్భుతమైన మాట దేవుడు ఇచ్చెను, దేవుడే తీసుకున్నాడు. ఎక్కడ చూసినా ఆ దేవుణ్ణి అపారమైన ప్రేమను కురిపిస్తుంటే సాతాను ఓడిపోయాడు. ఈరోజు క్రైస్తవులు సాతాన్ని గెలిపించేస్తున్నారు. సభలు ఉన్నాయి రండమ్మా అంటే, ఇంటికి బీరకాయ పీసు వచ్చిందట. ఏ పీసు వచ్చిందమ్మా? బీరకాయ పీసు వచ్చిందట. బీరకాయ పీసు వచ్చిందట. బీరకాయ పీసు వస్తే ఆ బీరకాయ పీసుకి వంటలు వండుతావా? సిగ్గులేదా మాట చెప్పడానికే? సిగ్గులేదా? నువ్వు వాళ్ళలో కలిసిపోయావు. వచ్చింది, అడిగింది. అయితే ఈరోజు మనిషి ఎక్కడ లొంగిపోతాడు అంటే, రోగం పెట్టాలయ్యా అంది. యోబు గ్రంథం 2వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేటుకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా. అపవాది అంటున్నప్పుడు మరొక డైలాగ్ వేసింది, చర్మము కాపాడుకొనుటకే చర్మం ఉంది కదా, తన ప్రాణమును కాపాడుటకే తనకు కలిగినది యావత్తును నరుడిచ్చిన కదా. ఇస్తాడెవడా? ఆ అనారోగ్యం వస్తే ఎక్కడికైనా పోతామండి, ఎంతైనా ఖర్చు పెడతామండి, ఎంతైనా ఖర్చు పెడతాం. ఆస్తులు అమ్మి బాగు చేయిస్తాం. ఈరోజు అది పట్టింది పాయింట్, అది పట్టింది. అదే దేవుడి దగ్గర చెప్పింది. అయితే ఇంకోసారి నువ్వు చేప అతని ఎముకను అతని దేహమును ముత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటినే దూషిస్తాడు అన్నది. లొంగేడా యోబు? అందరికీ తెలుసు కదమ్మా. లొంగేడా? లొంగలేదండి. ఆ జీవితంలో ఏమండి, ఆ పెంకుతో గోక్కునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన, ఒకప్పుడు మంచి వస్త్రాలు కట్టుకుని తిరిగిన యోబు 10 మంది ఎదురవుతే యూదులో యవనులేంటి, పెద్దలేంటి, అధికారులేమిటి, ఆయనకు లేచి సలాం కొట్టే స్థితిలో నుండి ఒక బూడిదలో కూర్చున్న దుస్థితిలోకి మారిపోయినప్పుడు తన యథార్థతను వదలకుండా ఆ దేవుడి మీదే ఆనుకుంటే కట్టుకున్న భార్య వచ్చి గుణపు మట్టుకొచ్చి గుండెల్లో పొడిచింది. ఏమని పొడిచిందో తెలుసా? ఎప్పటికైనా యథార్థతను వదలవా అని అడిగింది. నువ్వు యథార్థతను వదలా. ఆయన దూషించి చావు. సుఖాలను అనుభవించిన నీవు కష్టాలు వచ్చేటప్పటికి సైడ్ అయిపోవడానికి ప్లాన్ అయిపోయింది. పాస్టర్ గారు బాగున్నారు అనుకోండి, పాస్టర్ గారు బాగుంటారా? బాగారా? పాస్టర్ గారికి చికెన్ కర్రీ పెట్టారు అనుకోండి, పాస్టర్ గారికి ఏటి కర్రీ, మటన్ కర్రీ పెడితే ఆమెకేదే పాస్టర్ గారి పేరు చెప్తేనే గౌరవం. అంత అవకాశం ఇస్తే ఈరోజు ఏమంటుందో తెలుసా? అన్నీ అనుభవించి మా తల్లి దూషించి చావు. మరి అవసరం లేదా యోబు? నీలాంటి కురుపులోడితో ఉంటానా? నీలాంటి దేహం దగ్గర కూర్చుంటే వాసనకు నేను నిలబడలేను. అలాంటి స్థితి ఎందుకు వచ్చింది యోబు కంటే, వ్యాధుల వెనక దేవుడు యొక్క పరీక్షలు దాగి ఉన్నాయి. వ్యాధి వచ్చిన ప్రతివాడు ఆడు పాపాత్ముడనే ముద్ర వేయకండి. వ్యాధి చేత రోగమంచం ఎక్కినంత మాత్రాన వాడి వ్యాధి చేత రోగశయ్య మీదకి వెళ్ళినంత మాత్రాన ఆడు పాపి అని అనుకోకండి, ఆడు తప్పుడు మనిషి అని అనుకోకండి. దాని వెనక దేవుడి యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకుంటే చివరి వరకు వెళ్ళే కొలది. ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి మన మధ్య, త్వరగా ముగించాలి ఎందుకంటే అన్నయ్య గారికి నా సమయాన్ని ఇవ్వాలి. 2వ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. యోబుకు వచ్చిన వ్యాధి ఏంటమ్మా చెప్పండి అందరూ? పరీక్ష కొరకైన వ్యాధులు వస్తాయి, మారు మనసు కొరకైన వ్యాధులు వస్తాయి. కొన్ని వ్యాధులు వెనక
దేవుని మహిమ కొరకు కూడా వ్యాధులు వస్తాయి. దేవుడు తన మహిమను కనపరుచుకొనడానికి కూడా మనుషుల మధ్య వ్యాధిని విస్తరింపజేస్తాడు. ఒక్కొక్కసారి వ్యాధిని విస్తరింపజేస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. మరియా, ఆమె సహోదరి అయిన మార్తా అని వారి గ్రామమైన బేతనేనున్న లాజరు అని ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువుకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రులు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపించారు. యేసు అది విన్నాడట. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చిన వ్యాధి కాదు. ఈ వ్యాధి దేని కొరకు వచ్చింది కాదు. అంటే వ్యాధులన్నీ మరణానికి రావు, వ్యాధులన్నీ నిన్ను చంపడానికి కాదు. ఆ వ్యాధుల వెనక నీలో మార్పు చూడాలనేమో, ఆ వ్యాధుల వెనక నిన్ను పరీక్షించాలనుకునేమో, ఆ వ్యాధుల వెనక నీ చుట్టూ ఉన్న వారికి దేవుడి యొక్క ప్రకాశమానం వారి బ్రతుకులలో కలుగుట్టుకేమో. ఒకవేళ ఇదిగో ఇక్కడ లాజరుకు వచ్చిన వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసా? అది మరణము కొరకు వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడాలి. లాజరుకు ఎందుకు వచ్చింది ఈ వ్యాధి అంటే, లాజరుకు రావడం వెనుక అసలు బేతనీలో ఉన్న మార్తా మరియ లాజరుల విశ్వాస గృహం ఎలాంటిదో తెలుసా? దేవుడంటే పడి చచ్చే గృహం అండి అది. బేతనీలో యెరూషలేముకు కూతవేటు దూరంలో ఉన్న బేతనీయ గ్రామంలో ఉన్న ఈ విశ్వాస గృహం ఎలాంటిదో తెలుసా? దేవుడంటే ప్రాణాలిచ్చే గొప్ప స్థితి కలిగిన కుటుంబం అండి. మరి ఇలాంటి కుటుంబంలో ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసా? ఒక ప్రక్క అతడు చావడానికి వచ్చింది కాదు, మరణము కొరకు వచ్చింది కాదు. మరి మరణించాడా లేదా? చనిపోయాడు. మరి ప్రభు అంటున్నాడు, మరణము కొరకు వచ్చిన వ్యాధి కాదు ఇది. మరి ఎందుకు వచ్చినది అయ్యా అంటే, ఇక్కడ దేవుని కుమారుడు యూదుల మధ్య మహిమపరచబడాలి. ఆశ్చర్యపోయారు. అప్పటికే మరణించి ఎన్ని రోజులు? 4 రోజులు అయిపోయింది. శవం డీకంపోజ్ అయిపోద్ది. నీ బాడీలో ఉన్న బాడీ ముక్కలుగా విడిపోతూ ఉంటుంది. సమాధి పెట్టి తీసి చూస్తే డీకంపోజ్ అయిపోయింది, ముక్కలుగా ఊడిపోతుంటుంది. అలాంటి స్థితిలో ఉన్న దేహాన్ని అందరూ ఆఖరికి సొంత అక్క చెల్లెళ్ళు అనుకుంటున్నారు. అవునయ్యా, నిజంగా లేస్తాడు, అంత్యదినమున లేస్తాడంటది మరియా. అంత్యదినమున లేస్తాడయ్యా నా సోదరుడు అనుకుంటుంది. కాదమ్మా, నువ్వు విశ్వసిస్తే ఈరోజే నీ సోదరుడు లేవబోతున్నాడు. ఒక గొప్ప మహోత్సర్య కార్యము యేసుక్రీస్తు కంటే ముందు ఆ మరణ శయ్య 4 రోజులు సమాధులు నుండి ఆ ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చాడు. 45వ వచనం ఇదే అధ్యాయము. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసి ఏం చూశారు? 44వ వచనం. చనిపోయిన వాడు కాళ్ళు చేతుల పేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పిపోనియడి. ఏం జరిగింది ఇక్కడ? అద్భుతం. 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరు బయటికి రా అనేటంతే ఒక్క మాటకి ఆ లోనున్న శవం బయటకు వచ్చింది. ప్రేత వస్త్రాలన్నీ తీయమన్నాడు, తీస్తే వారు కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యము చూసిన యూదుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరే. ఎందుకంటే ఒక్కొక్కసారి నీ కుటుంబంలో వచ్చిన దానివల్ల నీ చుట్టుపక్కల ఉన్న వారికి దేవుడు ఆశీర్వాదాన్ని పంపించబోతూ ఉన్నాడు. నీ ద్వారా వారి హృదయాలు వెలిగింపబడబోతున్నాయి. నీకు జరిగిన కార్యము అనేకుల కుటుంబాలలో ఆశీర్వాదాన్ని కలుగు చేయబోతుంది. అనేకులకు రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయబోతా ఉంది. నమ్ముతారా ఈ మాట? కొన్ని రోగాలు ఎందుకు ఏలుబడి చేస్తున్నాయి మనుషుల మీద? కొన్ని రోగాలు ఎందుకు మనుషుల మీద ఏలుబడి చేస్తున్నాయి అంటే, అది మారు మనసు కొరకేమో. ఒకవేళ నీ బ్రతుకులలో నా బ్రతుకులలో ఉంటే నిన్ను మారమని చెబుతున్నాడేమో, నీ మీద పరీక్ష కొరకు ఎదురు చూస్తున్నాడేమో, నిన్ను పరీక్షించాలని అపవాది నీ పక్షాన పోరాటం చేస్తుందేమో, నీ మీద నేరం మోపుతున్నాడేమో.
పరీక్ష కొరకు నువ్వు ఉన్నావేమో ఒకవేళ వ్యాధిలో. ఒకవేళ నీకొచ్చిన రోగము ద్వారా నీ చుట్టుపక్కల వారికి మారు మనసు కలగబోతుందేమో, ఆయనకు మహిమ రాబోతుందేమో, ఆయనకు మహిమ రాబోతుందేమో. ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, అన్యుల కుటుంబాల్లోంచి ఈరోజు క్రైస్తవ్యంలోకి వచ్చిన వారిలో ఎంతోమంది ఈరోజు దేవుడు కార్యాలు చూసి వచ్చారు. వారి ద్వారా వారి కుటుంబాలే మారిపోయాయి. ఒకరోజు ముట్టుకోవడానికే ఇష్టపడని వారు ఈరోజు విశ్వాస గృహానికి చేరి విశ్వాస గృహంలో అందరితో పాటు కలిసి, అందులో ఏ వర్గాల వారైనా సరే అందరూ ఏక మనస్కులై ఏక పంక్తిలో కూర్చుని భోజనం చేసే ఇంత గొప్ప వాతావరణాన్ని దేవుడు మనకిచ్చాడు అంటే అది విశ్వాస గృహంలో దొరికే అరుదైన ఖ్యాతి. అది అనేకులకు ఆశీర్వాదకరమైన మాట. అది అందుకే అంటున్నాను, పరీక్ష కొరకు ఒకవేళ నీ మీదకు వ్యాధి వచ్చిందేమో, మారు మనసు కొరకు వ్యాధి వచ్చిందేమో, ఒకవేళ నీకు వచ్చిన వ్యాధి ద్వారా నీ పక్క వారికి దేవుడు రక్షణ భాగ్యం అందిస్తున్నాడేమో, అది దేవుడికి మహిమార్థమై ఉందేమో. దేవుని మహిమ కొరకైన వ్యాధులు కూడా వస్తాయి. వ్యాధులు అంటే ఇన్ని రకాలు కాదండి, ఆ వ్యాధులు వెనకున్న ఉద్దేశాలు మాత్రమే. ఇక నాలుగవది ఏమిటి అంటే మరణము కొరకు వచ్చే వ్యాధులు కూడా ఉన్నాయి. మరణము కొరకు కూడా వ్యాధులు వస్తాయా? కొందరు జీవితాలలో వ్యాధులు వస్తే అనేక రోజులు ఆ రోగశయ్య మీద ఉండి ఆఖరికి ప్రాణాన్ని విడిచి వెళ్ళిపోయేవారు ఎందరో ఉన్నారు. ఈ రోగం ఎందుకు వచ్చిందో తెలుసా? అది నిన్ను చంపడానికే వచ్చింది. ఆ రోగం వస్తే నీ మరణ దినాన్ని రాసిన దేవుడు ఏ రీతిగా రాశాడో తెలుసా? ఆ రోగముతో నేను వెళ్ళిపోవాలి. మనందరికీ తెలుసు, ఈ తెలుగు రాష్ట్రాలలో ఒక చక్కటి పరిచర్య చేసిన యేసన్న గారు, ఆయన అవసాన దశ ఏంటో తెలుసా? రోగశయ్య మీద ఉండి కూడా గుంటూరు నుంచి రాజమండ్రి వచ్చి స్ట్రెచ్చర్ మీద పడుకుని దేవుడు వాక్యం చెప్పాడటండి. తెలుసా? యేసన్న గారు అంటే మన వర్గంలో లేడు కాబట్టి ఆడు దేవుడు మనిషి కాదండి అంటారు. మనం నమ్మే నమ్మకాలలో యేసన్న లేడు కాబట్టి యేసన్నకు రోగం ఎందుకు వచ్చింది? ఆడో పెద్ద దొంగ అంటాం మనం. చూసారా? యేసన్న గారు ఆ స్థితిలో ఉండి స్ట్రక్చర్ మీద ఉండి వాక్యం చెప్పడమా? చిన్న జలుబు వస్తేనే సండేకి బై చెప్పి పక్కనున్న జత పని వారితో వాక్యాన్ని నడిపించి గొప్ప గొప్ప సేవకులు ఉన్న వేళ స్ట్రెచ్చర్ మీద వచ్చి యేసన్న గారి వాక్యం చెప్పాడా? ఇది అద్భుతం కాదా? ఏటో తెలుసా? దేవుడంటే ప్యాషన్ ఉండాలి. నువ్వు అనుకున్న నిబంధనలు కాదు, నువ్వు రాసుకున్న నియమాలు కాదు. సంఘం పెట్టేసాం, సంఘం పెద్దగా విస్తరించిపోయింది అనుకుంటున్నాడు. కులం ఉన్న చోట సంఘం పెట్టేశాడు. నీ కులం ఎక్కడుంటే అక్కడ సంఘం పెట్టేస్తావు. ఇప్పుడు నాది పెద్ద సంఘం అనేది చెబుతావు. సిగ్గుండాలి నీకు. కులమా క్రీస్తా నీకు? నీ కులపు ఎక్కడుంది, నీ కులమోడు ఎక్కడున్నాడో అని చూసుకుని సంఘాలు కట్టే దౌర్భాగ్యము గల సేవకులారా, ఏం తప్పు కొట్టుకుంటున్నావు నువ్వు? ఏం తప్పు కొట్టుకుంటున్నావు? నీ కులమున్న కాడ సంఘం పెట్టుకుని గొప్పవాడని చెప్పుకుంటున్నావా? సిగ్గుండాలి నీకు. యేసన్న గారిని చూడండి, ఆయన మరణశయ్య మీద నుండి సువార్తను అందించి చచ్చిపోయాడండి. రోగంతోనే చచ్చిపోయాడండి. ఆయన చెప్తే మీకు బాగోదు కానీ దైవ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇజ్రాయేలు రాజైన అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత ఏంటది? ఎవరికి వచ్చింది రోగం? ఏలియా శిష్యుల మీద ఎదిగిన ఒక అరుదైన నక్షత్రమీన, ఒక గొప్ప ప్రవక్తీన. ఈ ప్రవక్త ఎలా చనిపోవాలని దేవుడు నిర్ణయంలో ఉందో తెలుసా? దేవుడు ఎలా రాసుకున్నాడో తెలుసా? ఒక భక్తుడైన ఎలీషా మరణం ఎలా ఉండాలని రాసుకున్నాడో తెలుసా? మరణకరమైన రోగము చేత చావాలి ఎలీషా మరణం ఎలా వచ్చింది అంటే, ఈ రోగం వస్తే అది మరణము కొరకైన రోగం.
ఈ వ్యాధి వస్తే మరణము కొరకైనా వ్యాధి, అది మరణానికి నడిపించేది. అది ఎలీషా గారి జీవితంలో వచ్చింది. ఎంతోమంది సేవకులు కరోనాలో చచ్చిపోతే చాలామంది పక్కన ఉన్న సేవకులు వాడు మంచోడు కాదండి, వీడు సేవకుడే, వీడికి ఆపోజిట్ సేవకుడు కదా. విచిత్రం ఏంటంటే అందరూ దేవుడు మాట చెప్తారు, అందరూ దేవుడు స్వార్థ చెప్తారు, అందరూ సేవకులు, అందరూ దేవుడు దేవుడు ప్రేమ 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 అంటారు. ఈ పాస్టర్ గారంటే ఆ పాస్టర్ గారికి ఎడముఖం పెడముఖం. అప్పటి వరకు బాగానే ఉంటుందండి, పేసి ఇలా చూస్తూ ఉంటారు. నాకు తెలిసిన ఆయన ఒక్కుంటారు, వందనాలు సార్ అంటాను, అస్సలు చెప్పడు ఆయన. వందనాలు సార్ అంటాను, అస్సలు చెప్పడు. ఎందుకంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ నా ఎదుట అని అర్థం. మరి చాలా చిన్న చిన్న సంఘాలండి, అందుకే చాలామంది హేళన చేస్తుంటారు మమ్మల్ని. 3 సంఘాలు ఉన్నాయి, ఓ చోట 10 మంది ఉంటారు, ఓ చోట 20 మంది ఉంటారు, ఓ చోట 30 మంది ఉంటారు. ఈ చిన్న చిన్న సంఘాల వల్ల చాలామంది చులకన చేసి మాట్లాడుతున్నారు. నువ్వు పెద్ద సంఘం అని ఫీల్ అయిపోతున్నావా? కులం ఎక్కడ ఉంటే అక్కడ సంఘాన్ని గడేసి నింపేసుకుని కులపు వాసనతో కట్టేసిన సంఘం గురించి బిల్డప్ ఇస్తున్నావా? నువ్వు బిల్డప్ ఇస్తున్నావా? దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలీషాకు వచ్చిన మరణం ఏంటో తెలుసా? రోగము చేత చచ్చిపోడా. ఎందుకు దేవుడు ఎలీషా జీవితంలో, ఒక భక్తుడి జీవితంలో ఇంత బాధాకరమైన స్థితిని అనుమతించాడు దేవుడు? ఎస్, నువ్వు పుట్టినప్పుడే నీ మరణాన్ని లిఖితము చేసుకున్న ఆయన ఏ రీతిగా నువ్వు మరణించాలో కూడా ఆయన చేతిలో ఉంది. కొన్ని వ్యాధులు మరణము కొరకు వస్తున్నాయి, కొన్ని వ్యాధులు పరీక్ష కొరకు వస్తున్నాయి, కొన్ని వ్యాధులు దేవుని మహిమ కొరకు వస్తున్నాయి, కొన్ని వ్యాధులు మారు మనసు కొరకై వస్తున్నాయి. మారు మనసు కొరకై వస్తున్నాయి. కొన్ని వ్యాధుల వెనక మనిషి చేసిన పాపము కూడా ఉందండి. పాపం వలన కలిగే వ్యాధులు ఉన్నాయి. కొన్ని వ్యాధుల వెనక మనిషి చేసే పాపము కూడా దాగి ఉంది, కొట్టిపాడేలేము. అలాగని నువ్వు ఎవరిని అనడానికి ఇటు పాపం చేశాడు కదా అంటాక నీకు రైట్ లేదు. నువ్వు ఎవరి మీద తీర్పు తీర్చడానికి నువ్వు తీర్పరివి కావు. అసలు దేవుని ఉద్దేశం అతని పట్ల, అతని పాపం వల్ల కలిగిందా, దేవుని మహిమ కొరకు వచ్చిందా, మరణము కొరకు వచ్చిందా, పరీక్ష కొరకు వచ్చిందా, మారు మనసు కొరకు వచ్చిందా, అసలు నీకు ఎలా తెలుసు? నువ్వు ఎలా నిర్ధారిస్తావు? అందుకే ఎవరు బాధలలో ఉన్నా సంతోషించకండి. యోబు అంటాడు, నా శత్రువు పడిపోయినప్పుడు నేను నా మనసును ఉల్లసించలేదంటాడు. ఉల్లసించలేదట. ఎందుకు ఉల్లసించలేదు? ఈరోజు క్రైస్తవుడు పడిపోతే ఎంత ఉల్లాసమో తెలుసండి. మన అందులోకి పక్కింటోడు పడిపోయాడంటే, నష్టపోయాడంటే, పక్కింటోడు పడిపోయాడంటే, ఆడు కోల్పోయాడంటే ఎంత పైకి అంటారు, దేవుడు మీకు మరలా మార్గం చూపిస్తాడండి అంటారు. ఏ మాట ఇది? పై మాట. పెంకు మీద గచ్చుపోతా అంటాడు కదా, మట్టి పెంకు మీద వెండిపోతా. ఉట్టిదే, హృదయాంతరాలలో నుంచి వచ్చే మాట కాదది. పక్కకి వెళ్ళి ఇడికి ఇలాగే జరగాలి. ఇలాంటి దౌర్భాగ్య విశ్వాస ప్రయాణం మనలో ఒకవేళ ఉంటే ఈ రాత్రి అంటున్నాడు, ఎవడి మీద తీర్పు తీర్చకరా బిడ్డా. ఒకవేళ నీ జీవితంలో వస్తే నేను భక్తుండంటే అవతలోడు ఊరుకుంటాడా? కాబట్టి ఎవరి మీద నిందలు వేయొద్దు, ఎవరి మీద నిందలు వేయొద్దు, ఎవరి మీద నిందలు వేయొద్దు. దేవుడు అంటున్నాడు, దేవుడు ఉద్దేశాలు గ్రహించండి అంతే. ఆ ఉద్దేశాల వెనక ఆయనకు అనేక ఆలోచనలు ఉన్నాయి. ఇక చివరిగా, పాపం వల్ల కూడా రోగాలు కలుగుతాయా? పాపము వలన కూడా మనిషికి రోగం కలుగుతుందంటే కలుగుతుందని బైబిల్ చెబుతుంది. నువ్వు చేసిన పాపం, నువ్వు చేస్తున్న చీకటి కార్యాలు, నువ్వు చేస్తున్నటువంటి దురాత్మ సంబంధమైన అధికారంలోని క్రియలు, అంధకార క్రియలు ఏదో ఒక రోజు నీ మీద ఏలుబడి చేస్తాయి. ఎందుకంటే మీరు ఎలా చెప్తున్నారంటే, నేను నా హృదయంలో నుంచి నా మాట కాదు, దైవ లేఖనాల వెలుగులో చెబుతున్నాను. ఇందాక మీకు చదివించిన మాటలోనే, నా మాటలు విని నాకు భయపడితేనే, లేకపోతే ఆశ్చర్యకరమైన తెగుళ్ళతో నిన్ను వెంటాడతాయి దీర్ఘకాల వ్యాధులు అన్నాడు. దీర్ఘకాల వ్యాధులు అవి నువ్వు చచ్చేంత వరకు ఉండే దీర్ఘకాల వ్యాధులవి.
చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి, మొదటి వచనం, తన పితరుల చెంతను దావీదు పురమందు పాతి పెట్టబడ్డాడు. యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మికాయేలు, షపట్యా అనువారు ఇతనికి సహోదరులు. వీరందరూ ఇజ్రాయేల్ రాజైన యెహోషాపాతు కుమారులు. వారి తండ్రి వెండి బంగారములు బహుమానములుగా ప్రశస్త వస్తువులు అనేకములను యోధా దేశంలో ప్రాకారముల పట్టణములు వారికి ఇచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యాన్ని ఇచ్చేసాడు. యెహోరామేమో యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతు అంటే వండర్ఫుల్ భక్తుడండి. ఆ భక్తుడు కడుపున పుట్టిన యెహోరాము జ్యేష్ఠుడు. అతడికి రాజ్యాధికారాన్ని ఇచ్చి తన తమ్ముళ్ళందరికీ కూడా ప్రశస్తమైన వస్తువులు, వెండి బంగారం, వెలగల వస్తువులు, విచిత్రమైన వస్త్రాలు, ప్రాకారము గల పురాలు ఇచ్చాడట. సెట్ చేసేసాడు పాపం క్లియర్గా. తండ్రి వీలునామా రాసి ఇచ్చేసాడు నీట్గా. అయితే 4వ వచనం చూద్దాం. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలన ఆరంభించినప్పుడు తను స్థిరపరచుకుని తన సహోదరులందరినీ ఇజ్రాయేలీల అధిపతులలో కొందరిని చంపించేశాడు. ఏం పోయే కాలం రా, నీ తండ్రి నీకు ఏం తక్కువ చేశాడు రా యెహోరాము. ఈరోజు నువ్వు అడుగు యెహోరాముని, ఏం తక్కువ చేశాడు నీ తండ్రి? జ్యేష్ఠుడు అని నీకు అధికారాన్ని ఇచ్చాడు, రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. సింహాసనం మీద కూర్చుంటే ఆ దర్జా ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుందండి? ఆ దర్జా వేరుగా ఉంటుందండి. చుట్టూ గన్మెన్స్, జెడ్ కేటగిరీ భద్రత, కమాండోస్. ఒక ట్రంప్ రేపు 20వ తారీఖున చూడండి, ట్రంప్ ఇంటికాడి నుంచి బయలుదేరి ఆ వైట్ హౌస్ గుమ్మం మెట్టెక్కి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆకాశపు నేత్రాల గుండా ఎంత నిఘా పని చేస్తుందో తెలుసా? ఆయన కారు ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటుంది కారు. ఈ పాటికి ప్రతి అమెరికా అధ్యక్షుడు ఆ పీఠాన్ని ఎక్కేటప్పటికి కారుని మార్చేస్తుంటారు. ఆ కారు డ్రైవర్కి ఉండే ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎంత విపత్కర పరిస్థితులలో వెనక డ్రైవింగ్ కూడా చాలా ఈజీగా చేస్తాడు. ఫ్రంట్ డ్రైవింగ్ ఎలా చేస్తాడో బ్యాక్ డ్రైవింగ్ కూడా అంత వేగంగా చేయగలడు అనమాట. అలాంటి వారిని, నిష్ణత కలిగిన వారిని అందులో కూర్చోబెడతారు. దాని ఫ్యూచర్స్ వేరండి. అయితే ఆ దర్జా పొందుకుంటున్నాడు కదా, కాముగా ఉండొచ్చు కదా. ఏమంటే దుర్బుద్ధి ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు తిన్నావు, పక్కోడు తినకూడదు. ఏది ఆ మిగిలిపోయింది నువ్వన్నా పట్టుకుపోతావు, పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టి మర్నాడు పాడన్నా పాడేస్తావు. అక్కడ ఉంటే ఆవిడ కూడా తింటాడు కదా. సంచుల్లో వేసుకుని మరి పట్టుకుపోతారు. ఏమండి, సంచుల్లో మరి వేసి కుక్కు పట్టుకుపోతావు. పట్టుకెళ్ళి ఎందుకు పాడేసే కన్నా ఇక్కడ ఉంటే ఎవరో ఒకరు తింటారో, లేదా లేనోళ్ళకి ఎవరో ఇక్కడ ఇచ్చేస్తారు కదా. పట్టుకెళ్ళండి అమ్మా అని ఎవరు సంచుల్లో కూరేసుకోవడమే. ఏమండి, ఆఖరికి అధికారం ఇస్తే ఈ అధికారాన్ని అనుభవించి ఆ దర్జాకు ఉండవలసిన యెహోరాము తన తమ్ముళ్ళను అతి దారుణంగా చంపేశాడండి. దేవుడు ఊరుకుంటాడమ్మా? మీరు అనుకుంటారు ఎవరో చూడలేదు కదా, అవతలోడికి అన్యాయం చేస్తాం కదా అనుకుంటాం. చాలామంది చీకటి దొంగలు ఉంటారు, ఇలా దూతుంటారు. అయ్యి బాబు వీడు ప్రేమ ఏంటండి, కోడిపుంజుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బాగా దూతుంటాడు, రెక్కలెట్టుకుని బాదం పెడతాడు, పిస్తా పెడతాడు. ఈ మధ్య పిస్తాలట, ఆ పిస్తా మనమే తింటలేదు, దానికి ఎడుతున్నారు. పిస్తా పెట్టి చివరి కాళ్ళు ఎంత కడతాడు, ఎల్లి ఒక దెబ్బ కోసుకుని వచ్చేస్తుంది. కోసుపుంజి అంటారా అంటే కోస, ఆ కోస మాసానికి డిమాండ్. అలా తూతాడు ప్రేమ. వెనక నుంచి లాగాల్సింది లాగేస్తాడు. మళ్ళీ ప్రేమ గురించి చెప్పరా అంటే ఆరాధన నడిపిస్తాడండి. ప్రేమ ఆరాధన. పట్టెడు అన్నం పెట్టలేనివాడు ఆఖరికి తన సొంత రక్త సంబంధికులు. చెప్పండి, ఈరోజు మన రక్త సంబంధికులు అంటే ఎంత ప్రేమ ఉంటుందో తెలుసండి. మన తమ్ముడు అంటే, మన అన్న అంటే ఎక్కడో తెలియని రక్తములో పెనవేసుకున్న ఆ బంధము యొక్క విలువేంటో తెలుసా? నా తమ్ముడు అండి అంటారు. ఈరోజు మారిపోయాయి. మొన్న ఈ మధ్య చూస్తే ఒక చెల్లి అన్న పోలీసు చంపేసింది.
ఆస్తి కోసం. తమ్ముడిని చంపేసింది, మందు పట్టి తన చుండి వేసి పీకేసి చంపేసింది. ఈ మధ్య వార్తలు విన్నాం. ఈ మధ్య ఒక 2 నెలల క్రితం వచ్చింది వార్త. ఇక టైం లేదు, ముగించుతున్నాను. అసలు 12వ వచనంకి వెళ్ళిపోదాం. 12వ వచనం. అంతట ప్రవక్త అయిన ఏలీయా ఒక పత్రిక రాసి అతని యొద్దకు యెహోరాము దగ్గర పంపెను. పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములందైనను యోధారాజు అయిన ఆసా మార్గములందైనను నడవక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యోధా యెరూషలేము కాపురస్తులు వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను చంపేశావు. యెహోరాము, నీకంటే యోగ్యుల వారు, భక్తిలో యోగ్యుల వారు, నువ్వు ఒక రకంలో చెప్పాలంటే భక్తిహీనుడును. నీకంటే యోగ్యులైన వారి నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నువ్వు చంపేశావు. కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇతని మీదకి? గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ అండర్లైన్ చేయండి ఈ మాట. ఒక్కొక్కసారి నువ్వు చేసే పాపం ఎక్కడ చుట్టుకుంటుందో తెలుసా? వాహనాలు కూడా కాలిపోతాయి. కొత్త బండి కొనుక్కున్నాడట పాపం. కొత్త బండి కొనుక్కొని అన్నీ చేసి ఇంట్లో పెట్టి రాత్రి ప్రశాంతంగా పడుకున్నాడు. పొదుగు దొంగడు తివ్వుడు. చూడండి, గొప్ప తెగులు చేత యెహోరాము, గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వాహనములన్నిటిని మొత్తుతాడు. నువ్వు అనుకుంటావు ఈ చేత్తో లాగేసుకున్నానులే అనుకుంటావు, ఈ జేబులెట్టేసాను అనుకుంటావు. ఈ జేబుతో అట్టుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో బోళ్ళు పోయాలిరా బిడ్డ. కనబడకుండా బాగానే లాగేశాను అనుకున్నావు, ఎవరో చూడలేదనుకున్నావు. చెబుతున్నాడు. ఇప్పుడు ఏం జరగబోతుందో చెబుతున్నాడు. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగువై ఉందువు. దినక్రమేణ ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోతాయి. కిందకి వెళ్ళాక చదువుకోండి. కింద వచనాల్లో ఆఖరికి కడుపులో పుట్టింది. ఉదరం అంటే పొట్ట భాగాన పుట్టింది రోగం. ఆ రోగం చేత రోగశయ్య మీదే బాధపడి పేగులు జారిపోయి, ఇదేం వ్యాధో, ఆశ్చర్యకరమైన తెగులు అన్నాడు కదా, అదే వచ్చింది. పేగులు జారి చివరకు ఏ అధికారము కొరకైతే తమ్ముళ్ళు ఎక్కడ అడ్డు వస్తారో అని చంపేశావో ఆ అధికారమే లేకుండా రోగశయ్య మీద నువ్వు చేసిన పాపపు క్రియను అనుభవిస్తున్నావు. చచ్చిపోయాడండి చివరికి. కాబట్టి నా ఉద్దేశంలో రోగాల వెనుకున్న 5 కారణాలను నేను వెలికితీశాను. మీరు ఇంకా ఏమైనంటే వెలికితీయచ్చు. ఇది పరిశుద్ధ గ్రంథ పరిశోధన సదస్సు. ఎంతమంది పరిశోధన చేస్తారు? బైబిల్ అంటే ఎంతోమంది ప్రాణాలు పెట్టి రాసి తెలుగులో అనువదించడానికే నానా కష్టాలు పడ్డారు. ఈరోజు సంఘాలలో రొమ్ము కొట్టుకుంటున్నాం, బాధపడుతున్నాం. బైబిల్ చదివేవాడు లేడు. వాక్యపు జ్ఞానంతో నింపుదామంటే ఆ వాక్య జ్ఞానము నేర్చుకునేవాడు లేడు. వ్యాధనండి సేవకుడికి, వ్యాధన. ఇర్మియాగా చెప్పాడు, పెందలగడే పొద్దుడే లేచి పంపించేవాడు. పొద్దుడే లేచి వస్తే మీ ఇంటికి వస్తే ఏమంటారమ్మా సేవకుడు? పొద్దుడే మీరు మా మొఖం చూసారనుకుంటే ఎలా ఉంటుంది? పాస్టరే మీ మీద బతుకుతాడు. సేవకుడు ఎవరి మీద బతకాలమ్మా? విశ్వాసముతో బ్రతుకుతున్నాడు. ఆ లేనోడు మీ ఇంటికి వస్తే పొద్దుటే పాసిగుమ్మంలోకి మీకు నచ్చదు. అలాగే వెళ్ళాడు. ఎన్ని తిట్లు తిట్టుకున్నా మన ఫస్ట్ రోజు తమ్ముడు సురేష్ చెప్పాడు, ఎన్ని బాధలు పెట్టారండి ఇర్మియాని. బాధండి. బైబిల్ చేతిలో ఉన్న, చదవగలిగే జ్ఞానం ఉన్నా, కన్నులు ఇంకా సత్తువు కలిగి ఉన్నా, ఆ నరాలకు సత్తువు ఉన్నా, ఈనాడు బైబిల్ చదవని, బైబిల్ ఎవరి చేతిలో ఆడెవడో చింపేసి అన్యాయం అవ్వలేదండి. క్రైస్తవుడా, నీ చేతిలోనే బైబిల్ అన్యాయం అవుతుంది. వారానికి బైబిల్ తెలిసే నామకార్థ క్రైస్తవులారా,
లోకంలో జరుగుతున్న సంఘటనలు దేవుడి దగ్గరికి తీసుకురండి, ఆయనతో అడగండి. ఆయన ఎందుకు చెబుతాడు నీకు కారణాలు. ఈ కారణాలు నీ జీవితంలో ఉంటే ఎవరిని ఎప్పుడు పాపం వలన వాడు వ్యాధి చేత ఈ మంచం ఎక్కాడని అనుకో. ఆయన ఉద్దేశం ఏంటో ఆయనకే తెలుసు. అది ఒకవేళ పాపం అవ్వచ్చు, అది దేవుని మహిమ కొరకు అవ్వచ్చు, అది పరీక్ష కొరకు అవ్వచ్చు, దేవుని మహిమార్థమై అవ్వచ్చు, లేదా ఒక వ్యక్తిని మార్పు కొరకై ఉండొచ్చు. అది ఏమైనా కావచ్చు, మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తాడు. ఒకవేళ క్రైస్తవుడిగా విశ్వాసంతో ఉన్న నీలో షుగరు, బీపీ వ్యాధులు కలిగిస్తున్నాయా? బాధపడుకునేస్తామా? ఊరటనిచ్చు దేవుడు నీ పక్షాన కార్యము చేస్తాడు. ఇరుకులలో, ఇబ్బందులలో, సమస్యలలో, శోధనలో తప్పించేవాడు నీ కుడి పక్షాన నిలబడి ఉన్నాడు. కార్యము చేయువాడు ఆయన. నీ శరీరంలో వ్యాధులను చూసి భయపడకో. విశ్వాసముతో నీ యాత్రను కొనసాగించడానికి సిద్ధపడు సంగమా. బ్రతుకుంటే 2000 చెప్పండి, నేను బ్రతుకుంటే మరలా మిమ్మల్ని కలుసుకుంటాను. మా ఫెలోషిప్ నాకు ఈ గొప్ప అవకాశం కలిగించారు వాళ్ళు. అవకాశం లేని నాకు ఈ ఫెలోషిప్ ద్వారా నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, ఈ ఫెలోషిప్ ద్వారా ఎక్కడెక్కడ ఉన్న మమ్మల్ని ఐక్యపరిచి ఇట్టి అవకాశాన్ని ఇచ్చి, ఇదిగోనైనా అంతర్జాలంలో తిష్ట వేసిన వాయుమండల అధిపతి అని గత సంవత్సరం, వాక్యపు వెలుగులో వ్యాధుల చరిత్ర అని ఈ అంశాన్ని అవకాశం ఇచ్చినందుకు వందనాలు. విన్న మాటల వెనక సారాంశం ఏమిటో మీ బిడ్డలకి తేటగా తెలియపరచమని, ఒకవేళ చెప్పడంలో ఒకవేళ ఎక్కడైనా అతిశయం కనబడితే నాలో చంపేయమని కోరుకుంటూ, అటువంటి ముళ్ళును తీసివేయమని కోరుకుంటూ, విన్న మాటలు మీ బిడ్డల హృదయాలలో నూరంతర ఫలమును చూచులాగున మా జత పని వారందరినీ ఆశీర్వదించమని, వారి కుటుంబాలను దీవించమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.